డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మెటా యాడ్స్ ఆర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మెటా యాడ్స్లో ఎక్స్పర్టైజ్ తెచ్చుకున్నారు, మెటా యాడ్స్ బాగా నేర్చుకున్నారు అనుకోండి, ఎనీ బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ కోసం మీరు చాలా లీడ్ జనరేషన్ చేయగలుగుతారు. లీడ్ జనరేషన్లో ఏం చేస్తాం, మనం చాలా డిఫరెంట్ ఎంక్వైరీస్ జనరేట్ చేస్తాము, లేకపోతే ఒక బిజినెస్ కోసం మనం లీడ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మెటా యాడ్స్ అందుకే చాలా ఇంపార్టెంట్. మెటా యాడ్స్లో కూడా ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఈ రెండు యాడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమం టార్గెట్ సెగ్మెంట్ మనకు ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు. కాబట్టి మెటా యాడ్స్ మీరు చాలా హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకొని నేర్చుకోవాలి. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు హౌ టు క్రియేట్ మెటా యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, మెటా యాడ్స్లో మనం లీడ్ జనరేషన్ యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అది చూడబోతున్నారు. ఈ వీడియో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒకటే నేర్చుకుంటున్న వాళ్ళే కాదు, కానీ ఈవెన్ హౌస్ వైఫ్ ఇంకా బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసారు అనుకోండి, మీ బిజినెస్ కోసం మీరు ప్లాన్ చేస్తున్న ఐడియా, ఆ బిజినెస్ కోసం కూడా మీరు లీడ్ జనరేషన్ సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో చేస్తూ లీడ్ జనరేషన్ కూడా మీరు చేయగలుగుతారు. ఓకే, నా మీలో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్తోని కూడా రిలేటెడ్ ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అయినా లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. మీకు తెలుసా, హైదరాబాదే కాదు, ఎక్కడైనా మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళు మెటా యాడ్స్ రన్ చేసి వాళ్ళు లీడ్ జనరేషన్ చేస్తారు. హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అపర్ణ, రాజపుష్ప ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ లీడ్ జనరేషన్ స్ట్రాటజీలో మెటా యాడ్స్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ లాగా పెట్టుకుంటారు. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆర్ ఎనీ బిజినెస్ ఓనర్ ఈ వీడియోని చూస్తూ మీ లీడ్ జనరేషన్ ప్రాసెస్ మీరు సెల్ఫ్గా కూడా చేసుకోండి. ఓకే, సో ఈరోజు అంటే నేను మీకు మెటా యాడ్స్లో ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లీడ్ జనరేషన్ ప్రాసెస్ చూపిస్తాను. నా ఫస్ట్ థింగ్, ఈ ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లీడ్ జనరేషన్ చేసే ప్రాసెస్లో మనకు ఇంపార్టెంట్ కావాలి వచ్చేసి, అంటే ప్రీ రిక్విజిట్స్ అంటారు కదా, చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్. ఎస్, ఫేస్బుక్ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ డిఫరెంట్ ఉంటుంది. ప్రొఫైల్ అంటే మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకుంటాం కదా, దాన్ని ప్రొఫైల్ అంటారు. సో ఫేస్బుక్ ప్రొఫైల్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్ ఈస్ డిఫరెంట్. అకౌంట్ మనం మీ అందరికీ అకౌంట్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఒక ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారు నేను అది కూడా చూపిస్తాను, కానీ మీరు సెల్ఫ్గా కూడా క్రియేట్ చేయగలుగుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ చాలా ఇంపార్టెంట్, అది ఒక ప్రీ రిక్విజిట్స్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక బిజినెస్ అకౌంట్ ఉండాలి. బిజినెస్ అకౌంట్ లేకపోతే క్రియేటర్ అకౌంట్. ఇన్స్టాగ్రామ్లో మీలో చాలామంది, అంటే స్పెషల్లీ గర్ల్స్ అయినా లేడీస్ అయినా, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మనం పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసి పెడతాం. పర్సనల్ అకౌంట్ లేకపోతే ప్రైవేట్ అకౌంట్ అంటే మన అకౌంట్లో ఎవరైనా స్ట్రేంజర్స్ మన ప్రొఫైల్లో వచ్చి విజిట్ చేస్తే మన పోస్ట్ వాళ్ళకి కనిపించద్దు లాగా ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్ ఆర్ ప్రైవేట్ అకౌంట్ అంటాం. కానీ మనం మెటా యాడ్స్ రన్ చేయడానికి మనకు ఒక పబ్లిక్ అకౌంట్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి సుష్మిత మధు, మీరు వెళ్ళి చూడొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను పెట్టిన రీల్స్ అన్నీ అందరికీ కనిపిస్తుంది. సో స్ట్రేంజర్స్కి కూడా నా ప్రొఫైల్, నా రీల్స్, నా వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. అలా ఉంటుంది బిజినెస్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫేస్బుక్లో మెటాలో యాడ్స్ రన్ చేయడానికి మనకు ఒక ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఉండాలి, ఒక ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ అంటే అది మన ప్రొఫైల్లో సెట్టింగ్స్లో వెళ్ళి మనం అది చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఇది ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో అది చేసి చూపిస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు నా స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది, ఫేస్బుక్ స్క్రీన్. ఈ స్క్రీన్లో ఇక్కడ మీకు కొన్ని డాట్స్ కనిపిస్తాయి. ఈ డాట్స్ మీద క్లిక్ చేసి మీకు క్రియేట్ ఏ పేజ్ ఆప్షన్ మీకు కనిపించాలి. క్రియేట్ ఏ పేజ్ లేకపోతే ఈ పేజ్ మీద క్లిక్ చేసి మీకు క్రియేట్ ఏ పేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో వచ్చి మీరు మీ పేజ్ పేరు ఏబిసిడి, ఇప్పుడు కోసం అంటే నేను మీకు ఏబిసిడి అని రాసి చూపిస్తున్నాను. తర్వాత మీ కేటగిరీ ఏంటి, మీ కేటగిరీ రియల్ అని టైప్ చేయగానే మీకు రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది కదా. సో రియల్ ఎస్టేట్ క్లిక్ చేసి ఒక చిన్న బయోడేటా, అంటే ఒక 3-4 లైన్స్ డీటెయిల్స్, మీ కంపెనీ దేని గురించి అది మీరు ఎంటర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ డేటా మీరు ChatGPT నుంచి కూడా రాయించుకోవచ్చు. ఓకే, తర్వాత క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేయండి, మీ పేజ్ ఆటోమేటిక్లీ క్రియేట్ అయిపోతుంది. పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఒక ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇది కవర్ ఫోటో అంటారు, ఈ కవర్ ఫోటో కూడా యాడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇలా మనం
మన ఫేస్బుక్ కంపెనీ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. నా కంపెనీ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను Career 9ది కంపెనీ పేజ్ ఆర్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ అవర్ Career 9 ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ లుక్స్ లైక్. సో మన Career 9 ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. వీళ్ళందరూ మన స్టూడెంట్స్, వీళ్ళందరికీ జాబ్ ప్లేస్మెంట్ వచ్చింది. నా ఎగ్జాంపుల్ మీరు కూడా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నారు అంటే ఒకసారి Career 9 ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్కి ఒకసారి లైక్ చేయండి. ఓకే, నా చూడండి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కూడా పెట్టాము, కవర్ ఫోటో కూడా పెట్టాము. మీ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా ఇలాగే ఉండాలి. నా ఈ మెటా యాడ్స్ క్రియేట్ చేసే ప్రాసెస్లో మనం ఇంకా ఏమేమి చేస్తాము, మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ అయిపోయింది, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం అనుకుందాం. దాని తర్వాత ఏం చేయాలి అంటే మనం ఫేస్బుక్ ఆర్ మెటా బిజినెస్ సూట్లో లాగిన్ చేయాలి, లేకపోతే మెటా ఇది యాడ్స్ మేనేజర్లో లాగిన్ చేయాలి. మెటా యాడ్స్ మేనేజర్ ఎలా వెళ్తామంటే ఇదే ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ యాడ్ అని ఒక ఆప్షన్ కనిపించిందా, ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటికల్లీ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. ఓకే, మీరు యాడ్స్ మీద క్లిక్ చేశాక మీరు ఈ స్క్రీన్కి వచ్చేస్తారు. ఈ స్క్రీన్ని మనం యాడ్స్ మేనేజర్ అంటాం. ఈ యాడ్స్ మేనేజర్ నుంచి మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, లీడ్ జనరేషన్ యాడ్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, నౌ ఈ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ యాక్చువల్లీ కనిపించడం ఎలా కనిపిస్తుంది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాక నాకు ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. నేను మీ అందరి కోసం అంటే కాపీరైట్స్ కోసం నేను ఇది బ్లర్ చేసి పెట్టాను. ఈ కంపెనీ పేరు ఇంకా వాళ్ళ లోగో మీకు ఏం కనిపిస్తలేదు. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి మీకు స్పాన్సర్డ్ అని ఒక వర్డ్ కూడా డౌన్లో కనిపిస్తుంది. ఓకే, స్పాన్సర్డ్ కనిపిస్తుంది అంటే ఇది ఒక పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ. ఈ అడ్వర్టైజ్మెంట్ డౌన్లో మీకు గెట్ కోట్ అని కూడా ఒక బటన్ కనిపిస్తుంది. ఈ గెట్ కోట్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక బాక్స్ కనిపించింది. ఈ బాక్స్ డౌన్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ మనం అన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ చేసామనుకోండి ఈ మొత్తం డీటెయిల్స్ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిజినెస్ అని టైప్ చేస్తున్నాను. వెన్ వుడ్ యూ లైక్ టు విజిట్ ద సైట్, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ రిలేటెడ్ ఫేస్బుక్ యాడ్ కాబట్టి వెన్ వుడ్ యూ లైక్ టు విజిట్ ద సైట్ అని చెప్తున్నారు. నేను దిస్ సండే అని టైప్ చేస్తున్నాను. తర్వాత వాట్సాప్ నంబర్, మీ వాట్సాప్ నంబర్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. నేను ఇప్పుడు కోసం అంటే సమ్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాక అది నాకు ఇంకొక స్క్రీన్కి తీసుకొచ్చింది. నేను ఈ స్క్రీన్లో అంటే నా పేరు, నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ బ్లర్ చేశాను, కానీ మీకు మీ డీటెయిల్స్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. తర్వాత ఇంకొకసారి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటికలీ ఆ పర్సన్ లేకపోతే ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. చూడండి లాస్ట్లో మనం ఈ స్క్రీన్కి వచ్చాము. ఇక్కడ విజిట్ సైట్ అని కూడా ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి కూడా మనం రీడైరెక్ట్ అయిపోతాము. లీడ్ జనరేషన్ యాడ్స్, మెటా యాడ్స్ ఇలా ఉంటుంది. ఓకే, నౌ ఇట్లాంటి యాడ్సే ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం. సో మనం యాడ్స్ మేనేజర్కి వచ్చేసాం. యాడ్స్ మేనేజర్లో ఎలా రావాలి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. మన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆ 9 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికలీ యాడ్స్ మేనేజర్ స్క్రీన్కి వచ్చేస్తారు. ఇక్కడ వచ్చాక మీకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది క్రియేట్ అని. ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేయండి అని అడుగుతున్నారు. మనం లీడ్ జనరేషన్ కోసం మెటా యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీరు లీడ్ ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. ఓకే, లీడ్స్ మీద సెలెక్ట్ చేశాక కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు లీడ్ సెలెక్ట్ చేస్తే ఇంతకు ముందు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించాను కదా, మనం అట్లాంటి అడ్వర్టైజ్మెంటే క్రియేట్ చేయబోతున్నాం. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ స్క్రీన్లో వచ్చాక మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏఐ జనరేటెడ్ క్యాంపెయిన్ క్రియేషన్ ప్రాసెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ చూపిస్తున్నాను. ఇది సెలెక్ట్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్లో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం, సెకండ్ స్టెప్లో యాడ్ సెట్ క్రియేట్ చేస్తాం, థర్డ్ స్టెప్లో మనం యాడ్ కాపీస్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను న్యూ లీడ్స్ క్యాంపెయిన్ అని ఒక పేరు ఉంది కదా, దీన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఏం చేంజ్ అంటే క్యాంపెయిన్ పేరు ఏం పెడతారు మీ ఇష్టంలాగా, ఇది మీకే కనిపిస్తుంది, వేరే యూజర్స్కి కనిపించదు కాబట్టి మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. ఫర్ నౌ నేను ఇక్కడ డిసెంబర్ 2024 అని టైప్ చేశాను. ఓకే, డిసెంబర్ 2024 మన క్యాంపెయిన్ పేరు. సో క్యాంపెయిన్ పేరు పెట్టిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఫేస్బుక్ ఆర్ మెటా వాళ్ళు అడుగుతున్నారు, ఇది ఒక స్పెషల్ కేటగిరీ క్యాంపెయిన్ అంటే స్పెషల్ కేటగిరీ అడ్వర్టైజ్మెంట్ మీరు క్రియేట్ చేయబోతున్నారా, అంటే ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్, క్రెడిట్, లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి రిలేటెడ్ ఏమైనా యాడ్స్ క్రియేట్ చేయబోతున్నారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, జాబ్స్ రిలేటెడ్, లేకపోతే హౌసింగ్ అంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అట్లాంటి ఏమైనా యాడ్స్ క్రియేట్ చేయబోతున్నారా, అదర్వైజ్ సోషల్ ఇష్యూస్ అంటే ఫండింగ్, డొనేషన్, పాలిటిక్స్ రిలేటెడ్ ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా, ఇది కూడా మనకి ఇక్కడ అడుగుతున్నారు. హౌసింగ్లో చూడండి, యాడ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ లిస్టింగ్స్, హోమ్ ఓనర్స్ ఇన్సూరెన్స్, మార్టగేజ్ లోన్స్ ఆర్ అదర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్. సో మనం ఇప్పుడు అంటే హౌసింగ్ గురించి మనం సెలెక్ట్ చేయము, మనం ఒక నార్మల్ క్యాంపెయిన్ లాగానే మనం అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేయబోతున్నాం. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే క్యాంపెయిన్ టైప్లో బిడ్డింగ్ అంటే బయింగ్ టైప్ ఆప్షన్ అండ్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్ జనరేషన్ ఆటోమేటికలీ సెలెక్టెడ్ ఉంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఏబీ టెస్టింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ ఏబీ టెస్టింగ్ అంటే ఒకటే మన క్యాంపెయిన్కి 2 వర్షన్స్ క్రియేట్ చేస్తారు, ఏ వర్షన్ మంచిగా పనిచేస్తుందో అది కంటిన్యూ అవుతుంది లాగా ఏబీ టెస్టింగ్ ఆప్షన్ కూడా మనకు మెటా యాడ్స్లో, ఫేస్బుక్ యాడ్స్లో ఉంటుంది. ఇప్పుడు కోసం నేను ఇది ఆఫ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే మీరందరూ ఫస్ట్ టైం మెటా యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి సింపుల్గా క్రియేట్ చేసి చూడండి, దాని తర్వాత ఏబీ టెస్టింగ్ లేకపోతే క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం సెకండ్ లెవెల్ లేకపోతే యాడ్ సెట్ క్రియేషన్ స్క్రీన్కి వచ్చేసాం. ఓకే, యాడ్ సెట్ క్రియేషన్ స్క్రీన్లో చూడండి, మనకు మెటా ఆర్ ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు మీకు కన్వర్షన్స్ ఎలా కావాలి. మనం లీడ్ జనరేషన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇన్స్టెంట్ ఫామ్ ఇదే సెలెక్ట్ చేయండి, ఇదే కావాలి, వీ వాంట్ దిస్ ఓన్లీ. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేశాక యూ హ్యావ్ టు కనెక్ట్ యువర్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా. మనం ఆల్రెడీ ఒక ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే Career 9 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, Career 9 ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు Career 9 ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ Career 9 పేర్లో మన అడ్వర్టైజ్మెంట్, మన మెటా యాడ్స్ రన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేశాక మనకు బడ్జెట్ కూడా అడుగుతుంది, అంటే మీరు ఎంత బడ్జెట్ స్పెండ్ చేయడానికి రెడీ ఉన్నారు లాగా. ఇక్కడ చూడండి, ఫేస్బుక్ మనకు డైలీ బడ్జెట్ అంటే అది ఆటోమేటికల్లీ మనకు 32,000 పర్ డైలీ బడ్జెట్ అని అడుగుతున్నారు. మనం అంత కాదు కానీ ఒక 1,000, 2,000 రూపీస్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, 1,000, 2,000 రూపీస్ మనం పర్ డే పెడితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, మీకు మంచి రెవెన్యూ కూడా వస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు అడిగితే 1,000 కూడా రియల్ ఎస్టేట్లో సరిపోదు. రీజన్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ వెరీ హై, అంటే చాలా అది హౌసింగ్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ప్లాట్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. సో అందుకే మనం కొంచెం బడ్జెట్ కూడా, మన ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం హై లాగానే పెట్టుకోవాలి. పర్ డే మనం 2,000, 3,000, 5,000 పెట్టుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది అని నేను చెప్తాను. ఓకే, తర్వాత మనం ఇక్కడ వెన్ డూ యూ వాంట్ టు రన్ ద యాడ్, మన అడ్వర్టైజ్మెంట్ ఎప్పటి నుంచి రన్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈరోజు 19th కాబట్టి 19th నుంచి మీరు 27th వరకు లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్, మీరు ఎప్పుడు నుంచి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ని రన్ చేస్తున్నారు. ఇది కొంచెం ఎడిటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, అంటే యూ కెన్ కస్టమైజ్ ద డేట్స్, అలా కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఆడియన్స్ కంట్రోల్ ఉంది. ఆడియన్స్ కంట్రోల్ అంటే మనం ఎవరికి మన అడ్వర్టైజ్మెంట్ చూపించబోతున్నాం. కొంచెం షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి మన ఏజ్ ఆఫ్ ద ఆడియన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 18 years నుంచి 65 yearsనా లేకపోతే ఎవరికి మీ అడ్వర్టైజ్మెంట్ చూపించాలని అనుకుంటున్నారో అది మీరు
చూస్తే బెటర్. ఇక్కడ నేనంటే స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ ఆప్షన్స్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. ఈ ఒరిజినల్ ఆడియన్స్ సెగ్మెంట్ సెలెక్ట్ చేశాక మనకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటుంది. నేను 18 years వాళ్ళకి నేను సెలెక్ట్ చేయను, నేను ఇక్కడ 30 years అబవ్ వాళ్ళకి సెలెక్ట్ చేస్తాను. 30 years to 55 years or 60 years వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ రన్ అవ్వాలి, మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేట్లాగా నేను అలాగే ప్లాన్ చేస్తాను. ఓకే, సో నా కొంచెం స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ జెండర్స్ అంటే ఎవరికి మీ అడ్వర్టైజ్మెంట్ చూపించాలని ఉంది. ఓన్లీ మెన్కి మీ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారా, లేకపోతే ఫీమేల్స్కి కూడా మీ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారా, ఇది మనకు అడుగుతున్నారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నాకు అడిగితే అందరికీ మన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే కూడా బెటర్ అని చెప్తాను. ఓకే, తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ప్లేస్మెంట్, ఆల్రెడీ ప్లేస్మెంట్ మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ రన్ చేయాలో అది ఆప్షన్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం యాడ్ సెట్ నుంచి ఇప్పుడు యాడ్ కాపీ స్క్రీన్కి వచ్చేసాం. యాడ్ కాపీ స్క్రీన్లో యూ కెన్ నేమ్ ద యాడ్ కాపీ. ఇక్కడ నుంచి ఒక యాడ్ కాపీ పేరు ఇవ్వచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కనిపిస్తుందా, Career 9. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపిస్తుందా, Career 9 ట్రైనింగ్స్ పేరులో ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 2 పేజెస్ అంటే ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంపల్సరీ కనిపించాలి, లేకపోతే మన అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ వేలో రన్ కాదు. ఓకే, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ రన్ ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీరు ఒక సింగిల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తారా, ఒక వీడియో అప్లోడ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కోసం అంటే మనం ఒక సింగిల్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. తర్వాత ఇంకా స్క్రోల్ డౌన్ చేశాక ఈ స్క్రీన్లో వచ్చాక మనం ఒక ఇన్స్టెంట్ ఫామ్ క్రియేట్ చేయాలి. మీకు గుర్తుందా, మనం కన్వర్షన్స్ ప్లేస్లో ఇన్స్టెంట్ ఫామ్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో సపోజ్ నేను ఇది మెటా యాడ్స్ పేరులో నేను ఈ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తున్నా కదా. సో నేను మెటా యాడ్స్ సెలెక్ట్ చేసి అఫ్కోర్స్ మోర్ వాల్యూమ్ కావాలి, దెన్ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. హెడ్లైన్ ఏం పెడదాం, వెల్కమ్ టు దిస్ వీడియో అంటే ఇప్పుడు జస్ట్ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం కదా, వెల్కమ్ టు దిస్ ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ పేరు ABCD అని పెట్టేద్దాం ఇప్పుడు కోసం, అంటే అందరికీ అర్థం అవ్వడానికి. వెల్కమ్ టు దిస్ ABCD ప్రాపర్టీ అని మనం టైప్ చేసాం. ఓకే, తర్వాత కొంచెం మనం డిస్క్రిప్షన్ కూడా రాస్తాం. దిస్ ప్రాపర్టీ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ బిజినెస్ ఓనర్స్. ఓకే, సంథింగ్ ఒక 2 lines నేను డిస్క్రిప్షన్ రాసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు చూడండి ఇక్కడ 2 కూడా టిక్ వచ్చేసింది గ్రీన్ కలర్లో కదా. ఇవన్నీ కూడా టిక్ లాగా రావాలి, అంటే సెలెక్ట్ అయిపోవాలి లాగా ఉండాలి. నా మనం ఈ ఎంక్వైరీ ఫామ్లో ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ కూడా మీకు కనిపిస్తుంది. ఎంక్వైరీ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయాలి. ఏమేమి క్వశ్చన్స్ యాడ్ చేస్తాము, ఈమెయిల్ ఫుల్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఈమెయిల్ ఫుల్ నేమ్. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే ఇంకా 1 more డీటెయిల్, మనం ఫోన్ నెంబర్ కూడా అడుగుదాం. యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ ఫీల్డ్స్ మీద క్లిక్ చేసి ఫోన్ నెంబర్ టైప్ చేస్తే చూడండి ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది, కనిపిస్తుంది కదా అందరికీ, ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నంబర్ 3 కూడా మనం యూజర్స్కి మీరు ఎంటర్ చేయండి అని మనం రిక్వెస్ట్ చేస్తాం. ఇలా వాళ్ళ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది. తర్వాత నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ప్రైవసీ పాలసీ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే గో టు వెబ్సైట్ అని వస్తుంది. క్వశ్చన్స్ ఏదో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చూద్దాం. డిస్క్రిప్షన్ అక్కడ ఓకే, ఎంటర్ ఆల్ యువర్ డీటెయిల్స్ అని సంథింగ్ ఎంటర్ చేశాను. సో ఈ డిస్క్రిప్షన్ లేకపోతే అది రెడ్లో కనిపించింది. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసేసిన తర్వాత అది ఓకే అయిపోయింది. నౌ లింక్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకే, మన వెబ్సైట్ ఎంటర్ చేసేద్దాం. career9.com https. ఓకే, చలో career9.com ఎంటర్ చేసేసాను. నా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే గో టు వెబ్సైట్, మన వెబ్సైట్ URL అడుగుతున్నారు. వెబ్సైట్ URL కూడా ఎంటర్ చేసేసాము. క్రియేట్ ఏ ఫామ్, మన ఇవన్నీ గ్రీన్లో వచ్చేసింది. మన ఫామ్ కూడా క్రియేట్ అయిపోయింది. మన అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడు మన ఫామ్ కూడా కనిపిస్తుంది. ఓకే, కొంచెం ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే
మనం ఒక ఇమేజ్ కూడా పెట్టాలి కదా, ఎందుకంటే మన అడ్వర్టైజ్మెంట్లో సమ్ ఇమేజ్ కూడా ఉండాలి. ఆ ఇమేజ్ ఎట్లా యాడ్ చేస్తాము, కొంచెం ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేస్తే మనం ఒక ఇమేజ్ కూడా, మనం ఒక క్రియేటివ్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, యాడ్ క్రియేటివ్, సెటప్ క్రియేటివ్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయినా వీడియో అయినా అప్లోడ్ చేద్దాం. నేనంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసి, వీడియోస్ అయినా ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసి పెట్టాను. ఒక ఇమేజ్ మీ అందరి కోసం నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, విల్లాస్ ఇన్ షాద్ నగర్ అని ఎంటర్ చేశాను. కాల్ టు యాక్షన్లో సైన్ అప్, అప్లై నౌ, బుక్ నౌ ఏ సైట్ విజిట్, సంథింగ్ మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన చాలా వీడియోస్, ఇమేజెస్ ఉంటాయి, దాని నుంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఇవి అన్నీ చూడండి, మన స్టూడెంట్స్ది ఫొటోస్, వీళ్ళందరూ మన స్టూడెంట్సే. సో ఐల్ టేక్ ఎనీ వన్ ఫోటో. ఈ ఫోటో నేను యూస్ చేస్తున్నాను, మన స్టూడెంట్ రోహన్ అని అబ్బాయి. సో రోహన్ది వీడియో నేను ఫోటో ఇక్కడ పెట్టేశాను. ఇదే ఫోటో ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. అది క్రాప్ అడుగుతుంది, మనకు క్రాప్ చేయడం అవసరం లేదు. ఇమేజ్ ఇస్ గుడ్ ఎనఫ్, ఇమేజ్ బాగానే ఉంది కాబట్టి నేనంటే క్రాప్ చేయను. తర్వాత నేను డన్ చేసేస్తాను. మన ఇమేజ్ వచ్చేసింది చూడండి, మన అడ్వర్టైజ్మెంట్, మన కంటెంట్ వచ్చేసింది. తర్వాత మన లోగో ఉంది, సమ్ ప్రైమరీ టెక్స్ట్ ఉంది, ఇమేజ్ ఉంది, అండ్ మన ఇక్కడ సైన్ అప్ అని బటన్ కూడా వచ్చేసింది. బుక్ నౌ కనిపిస్తుంది కదా, విల్లాస్ ఇన్ షాద్ నగర్. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా, ఎందుకంటే ఇది నేను మీ అందరికీ చూపించాలి కాబట్టి ఈ ఇమేజ్ పెట్టాను. కానీ యాక్చువల్లీ మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మీ రియల్ ఎస్టేట్ది ఏమైనా అంటే ఫొటోస్ ఉంటాయి కదా, మీ బిజినెస్కి, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటే కాదు, కానీ మీరు ఏ బిజినెస్తోని రిలేటెడ్ ఉన్నారో, మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తారో, ఆ కంపెనీ, ఆ బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రైమరీ టెక్స్ట్, డిస్క్రిప్షన్, ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చి మనం డౌన్లో వచ్చి పబ్లిష్ మీద క్లిక్ చేస్తాం. పబ్లిష్ మీద క్లిక్ చేస్తే దెన్ అవర్ అడ్వర్టైజ్మెంట్ విల్ గో ఫర్ రివ్యూ కోసం వెళ్తుంది. ఒక 3-4 అవర్స్లో రివ్యూ ప్రాసెస్ కంప్లీట్ కూడా అయిపోతుంది. కానీ ఈ ఫేస్బుక్ వాళ్ళు రివ్యూ చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఇలా మనం ఒక ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మెటా యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత మీ అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తుంది. ఓకే, అంటే మనం మెటాలో క్రియేట్ చేసాం, ఫేస్బుక్లో క్రియేట్ చేసామని ఓన్లీ ఫేస్బుక్లోనే అడ్వర్టైజ్మెంట్ రన్ అవుతుంది అని అట్లా ఉండదు. కానీ ఫేస్బుక్లో కూడా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మెటా యాడ్స్. మెటా యాడ్స్లో ఇవి అన్ని లీడ్స్ వస్తుంది కదా. సపోజ్ చాలామంది మీ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆ సైన్ అప్ అయినా బుక్ నౌ మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేశారు అనుకుందాం. ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ వస్తాయి? ఆ డీటెయిల్స్ అన్నీ మీ యాడ్స్ మేనేజర్లో వస్తుంది. యాడ్స్ మేనేజర్లో యాడ్ కాపీ స్క్రీన్లో వెళ్తే మీకు అక్కడ రిజల్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ ఆప్షన్లో మీకు ఒక డౌన్ యారో అంటే డౌన్లోడ్ యారో కనిపిస్తుంది. ఆ రిజల్ట్ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే మీరు జనరేట్ చేసిన లీడ్స్, మీ అడ్వర్టైజ్మెంట్ వల్ల వచ్చిన లీడ్స్ అన్నీ మీ ల్యాప్టాప్లో మీ డౌన్లోడ్ ఫోల్డర్లో అది సేవ్ కూడా అయిపోతుంది. ఒక CSV ఫైల్ లాగా సేవ్ అవుతుంది. ఓకే, సో ఒక CSV ఫైల్లో లాగా సేవ్ అవుతుంది కాబట్టి ఆ CSV ఫైల్లో అవసరం ఉన్న కాలమ్స్ని పెట్టుకొని అన్నెసెసరీ కాలమ్స్ని డిలీట్ చేస్తూ మీరు ఆ CSV ఫైల్ని మీ టెలికాలర్స్ లేకపోతే మీరు కాలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లీడ్స్ వస్తే మన బిజినెస్ పెరుగుతుంది అట్లా ఉండదు. కానీ లీడ్స్ వచ్చిన తర్వాత ఆ లీడ్స్తోని మాట్లాడి వాళ్ళకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే సైట్ విజిట్కి తీసుకెళ్తారు, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ బ్రోషర్ షేరింగ్ ఇవి అన్నీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక IT కంపెనీ వాళ్ళు డెమో క్లాసెస్ ఇవి అన్నీ వాళ్ళు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఏ బిజినెస్కి నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలి అవి కంపల్సరీ వాళ్ళు ఫాలో చేయాలి. సో లీడ్ జనరేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కంపెనీ లీడ్స్ కూడా వాళ్ళు ఇలాగే క్రియేట్ చేయగలుగుతారు. అలాగే ఇది అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అయినా డిజిటల్ మార్కెటింగ్ కెరియర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెటా యాడ్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఇది వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు. నేనంటే మీకు చాలా
బ్రీఫ్గా చెప్పాను, చాలా ఇన్ డీటెయిల్ చెప్పడం నేను చెప్పలేదు. ఎందుకంటే మెటా యాడ్స్ మీద మనం 2 months 3 months కూడా క్లాసెస్ చెప్పొచ్చు. అంత పెద్ద టాపిక్, అది ఒక పెద్ద ఓషన్ అని కూడా మనం చెప్పొచ్చు మెటా యాడ్స్. సో జస్ట్ అంటే యూట్యూబ్లో ఫాస్ట్గా ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేస్తారు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి నేను మీకు బ్రీఫ్లో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్లో కావాలి అంటే డెఫినెట్లీ మీరు మన ట్రైనింగ్ జాయిన్ కావచ్చు. మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ 2 కూడా ఉంటాయి. అండ్ మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది. ఇంకా మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలో నేర్చుకోవాలని ఉంది అంటే నా యూట్యూబ్ ఛానల్ Career 9లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తూ కూడా మీరు ఫ్రీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. కావాలంటే ఆ వీడియోస్ది లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. సో సోషల్ మీడియా మార్కెటింగ్లో మెటా యాడ్స్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. అది కూడా మీరు సేమ్ ప్రాసెస్ చేస్తూ మీరు సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, క్లియర్గా అర్థమైందా లేదా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా, అది కూడా నాకు మీరు కమెంట్ చేసి అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ Career 9 అండ్ ఆల్ ది బెస్ట్. నమస్తే.